ఛానలుకి స్వాగతం. వృశ్చిక రాశి వారికి ఇప్పుడొచ్చిన సమయం దేవతల కృపతో నిండిన సమయం. ఇది ఒక సాధారణ సమయం కాదు. మీ జీవితంలో శుభదశ మొదలవుతున్న దివ్య కాలం ఇది. ఎందుకంటే మీరు ఎప్పటినుండో కోరుకున్నది దైవం ఇప్పుడు మీకివ్వటానికి సిద్ధంగా ఉంది. అది ఎక్కడో దూరంలో లేదు, మీ ఇంట్లోనే ఉంది ఆ దేవతా శక్తి. మనసును తెరవండి, మీలో ఉన్న ఆ భక్తిని మేల్కొలపండి. అంతే, ఆ దివ్యశక్తి మీ జీవితాన్ని మార్చేస్తుంది. అయితే వృశ్చిక రాశి వారికి ఎటువంటి శుభ గడియలు రాబోతున్నాయి? మీ ఇంట్లో ఉన్న ఆ దేవత ఎవరో, ఆ దేవత కృపతో మీరు ఏం సాధించబోతున్నారు? ఈ అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చాలా మంది వృశ్చిక రాశి వారు ఇటీవల రోజుల్లో ఓ అనూహ్యమైన ప్రశాంతత లేదా హఠాత్తుగా ఒక శుభ సూచన గమనించి ఉంటారు. ఎవరికో సహాయం చెయ్యాలి అనిపించటం, పాత కోపాలు తగ్గిపోవటం, లేదా ఇంట్లో దీపం వెలిగించినప్పుడు వచ్చే ఒక సానుకూల శాంతిభావం, ఇవన్నీ కూడా దేవతాకృప సంకేతాలు. ఇది దేవత మీకు చెబుతుంది, నా శరణు తీసుకో, నీ ప్రయత్నం నేను ఫలితంగా మారుస్తాను అని. దేవత ఇప్పుడు మీ ఆత్మకు దగ్గరగా ఉంది. మీరు చెప్పకముందే మీ మనసులోని బాధను తెలుసుకుంటుంది. అయితే వృశ్చిక రాశివారికి అధిష్టాత్రి దేవత దుర్గామాత. ఆమె రూపం, శక్తి, ధైర్యం, సంరక్షణ. ఇప్పుడు ఈ కాలంలో ఆమె శక్తి మీ ఇంట్లో ఆవహిస్తోంది. మీ ఇంట్లో ఎక్కడో ఒకచోట గోడమీద ఒక ఫోటో, దేవాలయంలో ఒక దీపం, లేకపోతే మీ హృదయంలో ఉన్న భక్తిభావం, అదే ఆ దేవతా శక్తి ఉన్న స్థానం. మాతా దుర్గా ఇప్పుడు మీ చుట్టూ ప్రాణం పోస్తుంది. మీకు కావలసిన శాంతిని, సంపదను, ఆనందాన్ని మీకు ప్రసాదించబోతుంది. కేవలం నమ్మకంగా ఉండండి, దుర్గామాత మిమ్మల్ని విడిచి వెళ్లదు. అయితే మీకు శుభం రాబోతుంది అనటానికి కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తాయి. అనుకోని మంచి వార్తలు రావటం, ఇంట్లో పూల చెట్లు కనుక ఉన్నట్లయితే ఎక్కువగా పూలు వికసించటం, దీపం ఆరిపోకుండా ఎక్కువసేపు వెలిగిపోవటం. అంటే మీరు దేవాలయంలో అంటే పూజామందిరంలో దీపం వెలిగించినప్పుడు ఆ దీపం ఆరిపోకుండా ఎక్కువసేపు వెలగటం అనేది శుభసూచన. అలాగే ఒక చిన్న శబ్దం కాని, పక్షుల కిలకిల రావాలు కాని, లేదా చిన్న వర్షపు చినుకులు, ఇవన్నీ కూడా దేవత ఉనికికి సూచనలు. ఇలాంటి సంకేతాలు కనిపిస్తే అర్థం చేసుకోండి, ఆ దుర్గామాత మీ ఇంట్లో ప్రవేశించిందని, మీరు కోరుకుంది త్వరలో నెరవేరబోతుందని. అయితే వృశ్చిక రాశివారు సాధారణంగా లోతైన మనస్సు కలవారు. కష్టపడతారు కాని బయటికి చెప్పరు. ఇప్పటివరకు మీకు ఎదురైన పరీక్షలు అన్నీ కూడా మాతా పరీక్షలే. ఇప్పుడు ఆమె ఆశీర్వాదం కలిగితే ఏమవుతుందంటే, ఆర్థిక సమస్యలు నెమ్మదిగా తొలగిపోతాయి. ఆరోగ్యంగా అనిపించకపోయినా హఠాత్తుగా శక్తి తిరిగి వస్తుంది. కుటుంబంలో ఇదివరకు మనస్పర్ధలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత, అనురాగాలు పెరుగుతాయి. అలాగే పనిలో ఉన్న అడ్డంకులు తొలగి విజయ మార్గం తెరుచుకుంటుంది. మీరు ఏ పని ప్రారంభించినా ఇదివరకు అడ్డంకులు ఎదురవుతున్నట్లయితే ఇప్పుడు ఈ సమయంలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇదివరకు మొదలుపెట్టి ఆపేసిన పనిని కూడా ఇప్పుడు అతి సులభంగా మీరు ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. ఇది మాంత్రికం కాదు, దైవశక్తి యొక్క పని. అయితే ఈ దేవతాశక్తి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న ఆచరణలు చెయ్యండి. ప్రతి ఉదయం ఒక దీపం వెలిగించండి. మాతా దుర్గా ఫోటో లేకపోయినా మీకు నచ్చిన దేవత ముందు దీపం వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు మనసులో మాతా నన్ను కాపాడు అని చెప్పండి. అలాగే పసుపు లేదా కుంకుమతో ఒక చిన్న నమస్కారం చేయండి. ఇది శక్తిని చుట్టూ పాజిటివ్గా ఉంచుతుంది. అంటే మీరు దేవత యొక్క ఫోటో ముందు పసుపు, కుంకుమ పెట్టి మీరు చిన్న నమస్కారం చేసుకోవాలి. గురువారం కాని లేదా శుక్రవారం రోజున ఒక చిన్న పువ్వును సమర్పించండి. మాతా దుర్గా ఆ పువ్వును స్వీకరించి మీ ఇంటికి శాంతిని పంపుతుంది. ఒకవేళ వీలైతే కనుక ఎరుపు రంగు పుష్పాన్ని సమర్పించండి. ఎరుపు రంగు అంటే కనుక మాతా దుర్గకి చాలా ప్రీతికరమైనటువంటి పువ్వు కాబట్టి ఎరుపు రంగు పువ్వును సమర్పించడం ద్వారా మాతా దుర్గా మీకు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కోరికలను ఖచ్చితంగా తీరుస్తారు. అలాగే ఎవరికైనా సహాయం చేయండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. దేవతను ప్రసన్నం చేయటానికి ఇది ఉత్తమమైన మార్గం. దయ అనేది ఉత్తమమైన మార్గం కాబట్టి దయను కలిగి ఉండాలి, సానుభూతిని కలిగి ఉండాలి. అలాగే నిజాయితీతో నడుచుకోవాలి. మీరు ఏ పని చేసినా కాని దాంట్లో నిజాయితీ ఖచ్చితంగా ఉండాలి. ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసం చేయకూడదు. మీ వల్ల ఒకరికి కీడు జరిగింది అంటే మాత్రం మీరు ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని నోములు చేసినా కాని దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అయితే చాలామంది చేసేటటువంటి తప్పు ఏంటంటే,
పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాని వారిలో ఎటువంటి నీతి నిజాయితీ ఉండదు. ఈ విధంగా చేస్తే ఏ దైవం కూడా తన అనుగ్రహాన్ని మీపైన చూపించదు. కాబట్టి మీరు ఈ విధంగా అస్సలు చేయకండి. ఒకరి దుఃఖానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కారణం కాకూడదు. చాలామంది దేవతను బయట వెతుకుతారు కాని వాస్తవంగా దేవత మనలోనే ఉంటుంది. మీ ఆలోచనల్లో ప్రేమ ఉంటే దేవత ఉంది అని అర్థం చేసుకోండి. మీ మాటల్లో దయ ఉంటే అక్కడ దేవత ఉంది. మీ చేతులు ఎవరికైనా సహాయం చేస్తే దేవత మీ చేతిలోనే ఉంది. వృశ్చిక రాశివారు ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మీ అదృష్ట తలుపులు ఖచ్చితంగా తెరుచుకుంటాయి. ఇక మీదట మీరు ఏ పని మొదలుపెట్టినా సరే మాతాదుర్గా మీకు మార్గం చూపిస్తుంది. మాతాదుర్గ మరెక్కడో లేదు, మీ మనసులోనే ఉంది, మీ ఇంట్లోనే ఉంది. మీరు అనుభవించినటువంటి కష్టాలకు అలాగే బాధలకు మీరు ఖచ్చితంగా శుభం కార్డు వేయబోతున్నారు. మాతాదుర్గ మీకు తోడుగా ఉండబోతున్నారు. మాతా ఆశీర్వాదం ఉన్నప్పుడు కూడా మనం మన మార్గంలో జాగ్రత్తగా ఉండాలి. అసహనం చూపకండి. ఇది మాతకు ఇష్టం ఉండదు. కాబట్టి అసహనంగా ఉండకండి. అసత్యం అస్సలు చెప్పకండి. మాటల్లో సత్యం ఉంటే శుభం పెరుగుతుంది. అసూయ లేకుండా సంతోషంగా ఉండాలి. ఎదుటివారు బాగుపడుతుంటే చూసి సంతోషపడే మనసు ఉండాలి కాని అసూయ, కుళ్ళు, కుతంత్రాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. ఇతరుల విజయాన్ని చూసి ఆనందపడండి. అది మీ విజయానికి ఖచ్చితంగా దారిని తెరుస్తుంది. అలాగే ఈ 3 విషయాలు కనుక మీరు పాటిస్తే, అంటే అసహనం చూపకుండా ఉండటం, అసత్యం చెప్పకుండా ఉండటం, అసూయ లేకుండా సంతోషంగా ఉండటం, ఈ 3 విషయాలు కనుక మీరు పాటిస్తే మాతాశక్తి ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. అయితే మాతాదుర్గా మీకు 3 వరాలను ఇవ్వబోతోంది. ఇవి భౌతికం కాదు, ఆధ్యాత్మిక వరాలు. ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. మిమ్మల్ని ఎవరూ కూడా భయపెట్టలేరు. ఎందుకంటే మాతాదుర్గా ధైర్యం అనే వరాన్ని ఇవ్వబోతున్నారు. అలాగే శాంతిని ప్రసాదిస్తారు. ఏ పరిస్థితుల్లో అయినా సరే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మాతాదుర్గా మీకు ఈ వరాన్ని ప్రసాదించబోతున్నారు. అలాగే మీరు కోరుకుంది సాధించే ఉత్సాహం కూడా కలుగుతుంది. చక్కటి ప్రేరణను పొందుకుంటారు. ఈ 3 వరాలు మీ జీవితాన్ని మారుస్తాయి. ఇక మీదట మీరు వెనుకడుగు వెయ్యరు, ముందడుగు వేస్తారు. అయితే వృశ్చిక రాశి వారికి ఇది నిజంగా పండగే అని చెప్పుకోవాలి. మీరు ఇంతవరకు ఎదురుచూసిన ప్రతి శుభం ఇప్పుడు మీ వైపు నడుస్తుంది. కాని గుర్తుంచుకోండి, దైవం మన పక్కన ఉండాలంటే మన మనసు స్వచ్ఛంగా ఉండాలి. రోజుకు 5 నిమిషాలు మాతను స్మరించండి. ఆమె పేరు ఒకసారి మౌనంగా జపించండి. ఆ శక్తి మీ చుట్టూ చుట్టుకుంటుంది. మీకొచ్చే రోజులు అన్ని కూడా దివ్యకాంతితో మెరిసిపోతాయి. చివరిగా ఒక మాట ఏంటంటే, మాతాదుర్గ మరెక్కడో లేరు, మీ ఇంట్లోనే ఉన్నారు. ఆమెను వెలుపల వెతకకండి. మీ మనసులో వెలిగే దీపమే ఆమె రూపం అనే విషయాన్ని గమనించండి. చూశారు కదండి, వృశ్చిక రాశివారి యొక్క జీవితంలో కోరుకున్నది ఏ విధంగా జరగబోతుంది, ఏ దేవత అనుగ్రహంతో వారు వరాలను పొందుకోబోతున్నారు, ఆ దేవత నుండి ఆశీర్వాదం పొందుకోటానికి వృశ్చిక రాశివారు ఎటువంటి ఆచరణలు పాటించాలి, ఈ అంశాల గురించి పూర్తిగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.